గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాగార్జున గారు వారంలో 5 రోజులు మామూలు ఫుడ్ తీసుకుంటాడు. అంటే ఇడ్లీ కానీ మామూలే, మనం ఏం తింటాం అదే, మితంగా తీసుకోడు. అంటే ఎక్కువగా తినడు. ఓకే. ఫస్ట్ పాయింట్, ఒక ఇడ్లీ తిన్నాడు అనుకుంటే ఒక ఇడ్లీ, లేదంటే ఒక వడ, లేదనుకుంటే ఒక గారి, ఇట్లా తక్కువ తింటాడు. ఏదైనా ఒకటి దాంట్లో మళ్ళీ ఆకలి వేసినప్పుడు తింటాడు ఏదో ఒకటి. ఆకలి లేనిదే తినడు. మనం ఏం చేస్తాం, ఆకలి ఉన్నా లేకపోయినా ఎవడన్నా పెడితే తినేస్తాం. అట్లా కాదు, ఆయన ఆకలి వేసినప్పుడు తింటాడు. మధ్యాహ్నం నుంచి ఏం తీసుకుంటారు? మధ్యాహ్నం మామూలు భోజనంలో ఎప్పుడు కూడా ఆయనకి బెండకాయ కంపల్సరీ ఉండాలి. ప్రతిరోజు ఉండాలి. తర్వాత చిప్స్ ఉండాలి, హాట్ చిప్స్ ఉండాలి. రైస్ ఏమో మన రైస్ కాదు, దంపుడు బియ్యం. దంపుడు బియ్యం ఉంటాయి. అంటే దాన్ని ఏమంటారు, పొట్టు అదే తౌడు తీయకోకుండా పాత రోజులు దంపుడు బియ్యం. తర్వాత రసం, ఒక అరటిపండు, ఏదన్నా మొత్తానికి 4 ఉండాలి. అవి కూడా ఏంటంటే అంత అదొకటి. రైస్ మటుకు చాలా మెత్తగా ఉండాలి, మనం తినలేం. అది మెత్తగా అయిపోద్ది. ఓకే. అంటే అన్నం చీడిపోయినట్టు ఉంటుంది కదా, మెత్తగా ముద్దలాగా అయిపోద్ది కదా, అట్లా ఆయనకి అలా ఇష్టం. అంతే, అది తింది. ఇక సాటర్డే వచ్చింది అంటే సాటర్డే నైట్ నుంచి ఆయన కావాల్సింది ఎక్కువ ఇష్టం ఏంటంటే పాంప్లెట్ చేప తింటాడు. అదంటే ఆయన బాగా ఇష్టం. అది నేను అవుట్డోర్లో కూడా వండి పెట్టేవాడిని ఆయన. ఎప్పుడన్నా కేరళ కానీ అటు వెళ్ళినప్పుడు, అరే నాకు అంటే మా తెలుగులో చందువ చేప అంటారు, ఇట్లా పాంప్లెట్ చేప ఎట్లా ఉంటుంది, అది అవి వండి పెట్టేవాడిని. అవి అంటే చాలా ఇష్టం. ఇక ఆ సండే మటుకి మటన్ కానీ చికెన్ కానీ 2-3 ముక్కలే అంతే. అంత తర్వాత ఏంటంటే శుభ్రంగా ఆ తినేది ఆదివారం పూట కొద్దిగా ఎక్కువ తింటాడేమో నాకు. ఓకే. అంటే డైలీ జిమ్ చేస్తారు? డైలీ జిమ్ చేస్తాడు. పొద్దున్న ఒక రాగి గ్లాస్ ఇంత ఉంటుంది, రాగి గ్లాసు. ఆ గ్లాసు దాంట్లో ఏంటంటే నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్రూట్, తర్వాత ఇది ఏమంటారు, వైట్ పటికి బెల్లం ముక్క ఉంటుంది. పటికి బెల్లం తెలుసు కదా, షుగర్ పటికి బెల్లం, అది కానీ తేనె కానీ, అది లేకపోతే తేనె, ఇవన్నీ మిక్సీ చేసి ఇచ్చేవాడిని. ఒక గ్లాసు రాగానే, షూటింగ్ రాగానే ఫస్ట్ ఒక గ్లాస్ ఇచ్చేవాడు. ఆయన పరగడుపున తాగేవాడు. ఓకే. అది కంపల్సరీ ఉండాలి. అది అందుకనే ఆయనకి హెయిర్ ఓడదు. ఇదేనా రహస్యం? ఎందుకు ఓడదు అంటే అదే, ఉసిరికాయ, క్యారెట్, ఈ జ్యూస్, నిమ్మకాయ, తేనె, ఇంత గ్లాస్ తాగుతాడు. మళ్ళీ ఇంత కాదు, ఇంత పెద్ద గ్లాస్ తాగుతాడు. నాకు తెలిసి ఆయన కెరీర్లో ఒక అన్నమ్మాయికి తెప్పించి దేనికి విగ్గుపడినట్లేరు. అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి పెట్టాం కానీ తీసేసాం. తర్వాత వాళ్ళు వాడింది అన్నమయ్యకే. ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి ఫస్ట్ పెట్టి బాగాలేదని తీసేసాం. బాగుంది ఉంగరాలు చుట్టూ అది ఇదని పెట్టి అన్నమయ్యకే పెట్టాం. అది కూడా రెండింటికి, ఓల్డ్ గెటప్కి, మిడిల్ గెటప్. ఇదనమాట హెల్త్ సీక్రెట్. హెయిర్ సీక్రెట్ అంతే. ఎవరికైనా ప్రపంచంలో కానీ మెయింటైన్ చేయదు. ఆ జ్యూస్ మిషన్లో బీట్రూట్, క్యారెట్, ఉసిరికాయ, నిమ్మకాయ, తేనె సస్తే ఓడదు. ప్రపంచం ఎవరికి ఓడదు, కానీ మెయింటైన్ చేయరు. నాగార్జున గారికే కాదు, ఎవరికి ఓడదు. కానీ ఆయన మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఆయన వేరేట్టు. నేనే ఇచ్చేవాడిని చేసి. నేను ఆయనకి అన్నీ చేసి పెట్టేవాడిని. దోశలు వేసి పెట్టేవాడిని. ఏదైనా అవుట్డోర్లు వెళ్ళినప్పుడు చేప కానీ అక్కడ ఏదైనా దొరికితే చేసి పెట్టేవాడిని. బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి సార్ ఆయన? బాగా ఇష్టం అంటే నాకు తెలిసి చేప ఎక్కువ బాగా ఇష్టం. ఈ ప్రాన్ అవన్నీ సీ ఫుడ్ తిండ, కానీ ఇదంటే చాలా ఇష్టం. పాంప్లెట్ చేప అంటే 1-2 కూడా తింటాడు ఒక్కోసారి. అదే బాగా ఇష్టం ఆయన. అది కూడా ఏంటంటే ఆయన గురించి గార్లిక్ ఉంది కదా, మన వెల్లుల్లిపాయ సన్నగా కోసి అల్లం అవన్నీ చేసి ఆలివ్ ఆయిల్లో నానబెట్టాలి. అది ఓకే. పెప్పర్ వేసి
బాటిల్లో కారం బదులు పెప్పరు, ఆలివ్ ఆయిల్, గార్లిక్, ఈ తర్వాత దాన్ని ఏమంటారు అల్లం ముక్కలు సన్న చేసి అది ఆ ఫిష్ మీద వేయాలి. ఆహా. అది అబ్బా టేస్ట్. ఇంకా అంతేగాని మన పసుపులు అల్లం ముద్దలు మీరేనా అలవాటు చేసింది? అవన్నీ ఉండవు. మీరేనా అలవాటు చేసింది? ఏది అలవాటు చేయడం కదా, ఆయన చెప్పేవాడు. ఆ. నాకు ఆయనకి నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేదండి మేకప్ రూమ్లో. యూట్యూబ్లో చూసుకొని అరే ఈ కోడి ఇలా చేసేవాడు, ఇది దమ్ ఇలా చేస్తారు అని చెప్పేవాడు నాకు. ఓకే. తర్వాత ఫిష్ ఇలా కాలిస్తే బాగుంటుంది అంటే నాకు కొద్దిగా వంట మీద నాకు కొద్దిగా ఇంట్రెస్ట్. నేను వంట చేయటం అంటే ఇప్పుడు సండే వచ్చిందంటే మామూలుగా నేను కూడా ఇంట్లో అందరిని పిలిచి చికెన్ మటన్ తెస్తే నేనే వండి పెడతా ఉంటాను. దాని మీద ఆయన చెప్తూ ఉండేవాడు, తండ్రి ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు ఇట్లా. సూపర్. నేను ఆయన హీరోగా నేను మేకప్ మ్యాన్ లాగా ఉండేవాళ్ళం కాదు వాస్తవం చెప్పాను. అదే కదా, మీరు చంద్ర కాదు నాగార్జున చంద్ర. ఇక అందరూ నేను వెళ్ళానంటే ఇప్పుడు కడతాడు కదా బాబు వచ్చారా అంటాడు. ఇప్పుడు నేను ఎక్కడికైనా చెట్లకి వెళ్ళాను అనుకో, నన్ను తెలియని వాళ్ళు చూసి అరే బాబు వస్తున్నారా అంటారు. ఆయన ఉన్న దగ్గర నేను ఉండేవాడిని, నేను ఉన్న దగ్గర ఆయన ఉండేవాడు అప్పట్లో ఒక నీడలాగా. నీళ్ళలాగా. సార్, ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు మీ ఇంట్లో నాకు చాలా ఫోటోలు కనిపిస్తున్నాయి. సో ఇంటర్వ్యూని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను అయిపోయాక మిమ్మల్ని అడగదాం అనుకుని అడుగుతున్నాను. అసలు ఏం సార్ ఈ ఫోటోలు? సార్ ఇటు వస్తే నాగార్జున గారు చాలా ఎంగేజ్లో ఉన్నారు, హెలికాప్టర్. ఎప్పుడు సార్ ఈ ఫోటో ఎక్కడ? ఇది రాబోయే చందమామ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఓకే. అక్కడ తీసిన ఫోటో ఇది. ఆహా. సాంగ్ చేస్తున్నాం, జైన్ గారు డైరెక్టరు, హరా జైన్ గారు అక్కడ తీసింది. బాగా యంగ్, అట్లా ఉండేవాళ్ళం ఇద్దరం. అంటే నాగార్జున గారి కంటే మీరే స్టైల్గా నిలబడుతున్నారు అక్కడ. అట్లా ఏం కాదు కానీ మొండిగా ఉండేవాడిని అప్పుడు. అంత క్లోజ్? అంత క్లోజ్, ఇంకా అంత క్లోజ్. అంటే ఈ ఫోటో చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది, నాగార్జున గారి ముందు ఎలా అయినా ఉండగలిగే ఒకే ఒక్క మనిషి చంద్ర. అయ్యో అంత కాదు కాదు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాడిని అమ్మ అంతే. అంతకంటే ఎంత సార్ అప్పుడు సార్ ఏజ్? అప్పుడు వచ్చి అన్నమయ్య తర్వాత కదా 34, 35 అవుతాయేమో అంతే. యంగ్ బాగా రావే చందమామ. అంటే ఈ మూవీ ఇది కూడా అదే, ఇది రావే చందమామలోనే క్రూజ్ తీసాం. క్రూజ్ అని చెన్నై నుంచి మలేషియా వెళ్ళటానికి సాంగ్ ఉంది, అందులో జగరిత సాంగ్. బాలి మా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, దీంతో అక్కడ సాంగ్. అవును, ఇదే ఎందుకు తీసి పెట్టుకున్నారు? నాకు అది నచ్చింది బాగా. క్వశ్చన్ అంటే ఈ అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటాను అనమాట, ఈ ఫేసు ఎక్కడ తప్పు చేశాను ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అనేది మెమరీ. ఇది నాకు బాగా నచ్చింది అనమాట అప్పట్లో ఈ ఫోటో. ఓకే. నేను ఈయన ఫేస్లో కొన్ని డిఫికల్ట్స్ ఏమున్నాయా ఏం లేవా అంటే అప్పుడప్పుడు ఇలాంటి పోజులు చూసుకుంటే నాకు కొన్ని అర్థం అవుతాయి. నోస్ కట్ కానీ నోస్ కట్ కూడా చేసింది కూడా కనపడదు, చూసావా ఇలా ఉంటుంది నోస్ కట్. అంటే ఇష్టమైంది బాగా. మీ వర్క్స్ అంతా తెలుస్తూ ఉంటాయి. ఇది కూడా వచ్చేసి కామాక్షి ఏం సినిమా ఇది రీసెంట్గా వచ్చింది, రాజన్న. కాదు, రాజన్న కంటే ముందు కామాక్షి శివప్రసాద్ రెడ్డి గారి సినిమా ఇది. సార్ ఆ గెటప్ గురించి చెప్పండి. గెటప్, ఈ గెటప్ అదే సాంగ్లో గెటప్, సాంగ్లో వస్తుంది ఇది సాంగ్ గెటప్. ఓకే. చాలా గెటప్ అంతా కొంచెం వెరైటీగా సాంగ్లో వస్తుంది. మీరు ఇష్టపడి తీసి పెట్టుకున్నారు దాన్ని. ఏ అయితే బాగుంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇట్లా ఇష్టమైనవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. నాగార్జున గారికి తెలుసా ఆయన ఫోటోలంతా? ఫస్ట్ టైం అసలు నా ఆఫీస్ రావడం ఫస్ట్ టైం, ఈ ఫోటోలు అన్నీ చూస్తాం కూడా ఫస్ట్ టైం. ఇంతమటికి ఎక్కడా కూడా ఈ ఫోటోలు అసలు బయటికి రాలి. ఒక్క నాగార్జున గారు, ఏఎన్ఆర్ గారు తప్పించి ఇంకా ఎవరి ఫోటో? బంగారం ఉంది కదా, అనుష్క, ఇంకెవరు ఫోటో. అంటే ఇక్కడ సార్ మొత్తం అసలు ఈ ఇమేజ్ చూస్తుంటే నిజంగా శ్రీనివాసులని ఇది నిజంగా చూసినట్టు ఉంది. ఇది బ్రహ్మానందం గారు ఇచ్చారు, ఇది ఆయన చేత్తో పెయింట్ చేసింది ఇది. నేను బ్రహ్మానందం గారికి నాకు నేనంటే చాలా ఇష్టం. ఆయనకి తమ్ముడు అంటూ ఉంటాడు, అన్నయ్య అంటాను. నేను సినిమా చేసేటప్పుడు అదే ఆఫీస్లో నీకు మా వెంకటేష్ స్వామిని ఇస్తాను పెట్టుకోమని చెప్పి పంపించాడు ఆయన. మీరు నిర్మాతగా సినిమా చేస్తున్నాడు పెట్టుకోవాలని పంపించాడు, గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. ఇంత బాగుంది సార్ అసలు. ఆయన పెన్సిల్తో వేసింది స్కెచ్, ఆయన చేత్తో వేసింది బ్రహ్మానంద గారు. అండ్ ఇక్కడ సార్
మీ దేవుడు. మా దేవుడు. ఇక్కడ అందరి దేవుడు, ఇక్కడ మీ దేవుడు. ఎప్పుడు సార్ ఈ ఇమేజ్, ఈ ఫోటో ఎప్పుడు ఇది నేను పంచాక్షి సినిమా తీసేటప్పుడు నాగార్జున గారి ఇంట్లో ఉంది ఈ ఫోటో. ఆయన ఆఫీస్లో పెట్టుకున్నా అంటే బాబు నాకు ఈ ఫోటో కావాలి బాబు అన్న. అని నా దగ్గర ఉంది కదరా, నాన్న దగ్గర ఉంటే అడిగి తెస్తాను అని అన్నాడు. తర్వాత ఆయన తెచ్చిచ్చాడు అనమాట. ఇది బాపు గారు 1962లో ఇంకుతో వేసింది ఇది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.